అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూన్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8499019929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి కొత్త చట్టంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ట్రిబుల్ రైడింగ్తో పాటు మైనర్లు వారాలు నడితే మాత్రము శిక్ష తప్పదని ఇప్పటికే జిల్లా సూర్యాపేట ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఈ ఇటీవల మధ్య కాలంలో మాత్రం ఎక్కడ చూసినా కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ట్రిబుల్ రైడింగ్తో పాటు మైనర్లు వారాలు నడుతున్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు మనం సూర్యాపేట సర్కిల్ పరిధిలో ఉన్నాము. పెద్ద ఎత్తున కూడా వాహనాలు కూడా సీజ్ చేయడం జరిగింది. వాటితో పాటు మైనర్లకు వాళ్ళ పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. ఇదే విషయాన్ని మనం తెలుసుకుందాం. సూర్యాపేట రూరల్ సిఐ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఇక పెద్ద ఎత్తున కూడా వాహనాలు సీజ్ చేయడం జరిగింది. దాని వెనుక ఉన్న మర్మం ఏంది? గుడ్ మార్నింగ్. మా జిల్లా ఎస్పీ గారు శ్రీ నరసింహ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం ఎవ్రీ వీక్ అంటే లాస్ట్ వీక్ మైనర్ డ్రైవింగ్స్ ఎవరైతే నడిపిస్తున్నారో అట్లాంటి వెహికల్లను సీజ్ చేయడము, వాళ్ళందరినీ కూడా వాళ్ళ పేరెంట్స్తో సహా పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వీక్లో వచ్చేసి ట్రిపుల్ రైడింగు, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగు, అదేవిధంగా రాంగ్ రూట్ డ్రైవింగు, ఇట్లాంటి యాక్టివిటీస్లో ఎవరైతే వాహనదారులు పాల్గొంటారో వాళ్ళందరికీ సంబంధించిన వెహికల్ని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒకవేళ వాళ్ళకు సంబంధించిన వెహికల్ ఓనర్స్ని కూడా అందరినీ పిలిచి వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం కాబట్టి అవేర్నెస్ కల్పించమని చెప్పారు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మ్యాక్సిమం ఫైన్ అయితే ఉందో ఆ ఫైన్ ఇంపోజ్ చేసి వాళ్ళకు అవేర్నెస్ కల్పించి మళ్ళీ సెకండ్ టైం ఇట్లాంటి వాటిల్లో ఇన్వాల్వ్ కాకుండా గట్టిగా లీగల్గా ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయని తెలియజేయడం జరిగింది. ఈ ఎస్పీ గారు రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ఈరోజు టౌన్లో కూడా ఒక 82 వెహికల్, రూరల్ సర్కిల్లో 4 పోలీస్ స్టేషన్లు పెన్పహాడ్, చివెంల, ఆత్మకు రూరల్ నుంచి ఒక 74 వెహికల్ సీజ్ చేయడం జరిగింది. వాటన్నిటినీ కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు అవేర్నెస్ కల్పించాము. అదేవిధంగా ఆ బండి పైన దానికి వాళ్ళు ఏదైతే వైలేషన్ చేశారో దానికి సంబంధించిన ఫైన్ ఇంపోజ్ చేసి దానికి సంబంధించిన ఫైన్ కట్టించి వెహికల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పండి, మొదటిసారి పడితే మీరు వాళ్ళకి అవగాహన కల్పించి బండి రిలీజ్ చేస్తున్నారు. రెండోసారి పట్టుబడితే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రెండోసారి పట్టుబడితే మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా దానికి సంబంధించినటువంటి కంప్లీట్ వెహికల్ డాటా సేకరించి ఆర్టీఓ గారికి రాయడం జరుగుతుంది. ఆర్టీఓ గారు వాటిపైన తగిన చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా మనం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా చూస్తున్నాం కూడా సూర్యాపేట సర్కిల్ పరిధిలో కూడా రాంగ్ రూట్లో బాగా ప్రయాణిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? మా జిల్లా ఎస్పీగా నరసింహ సార్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వినూతనమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. దానిలో భాగంగానే ఈ డ్రైవింగ్ పైన పర్టికులర్గా రాంగ్ డ్రైవింగ్లో వస్తున్నారు అనేది గమనించడం జరిగింది. వాళ్ళకు అవగాహన కల్పించి యాక్సిడెంట్ అయితే ఏం జరుగుతుంది, ఒకవేళ మైనర్లకు ఇస్తే ఏం జరుగుతుంది అనేది ప్రత్యేకంగా అవేర్నెస్ అనేది కంపల్సరీ కల్పిస్తూ ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మా సర్కిల్లో కూడా ఈరోజు కల్పించడం జరిగింది. వారికి కంప్లీట్గా అవగాహన అయితే కల్పించాము. ముఖ్యంగా మైనర్ల విషయానికి వస్తే తల్లిదండ్రులు వాళ్ళ మీద బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులు గట్టిగా మందలిస్తే మైనర్లు వాహనాలు నడపరు. తల్లిదండ్రులకు ఎలాంటి మీరు అల్టిమేట్ జారీ చేస్తున్నారు? మైనర్లు వెహికల్ నడుపుతూ పట్టుబడితే కంపల్సరీగా వాళ్ళ పేరెంట్స్ వచ్చి విత్ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చిన తర్వాతనే వాళ్ళందరికీ అవగాహన కల్పించి నెక్స్ట్ టైం ఏమైనా రిపీట్ అయితే మీ మీద కేసు అయ్యే అవకాశం ఉంటుందని కూడా వాళ్ళకి తెలియపరుస్తున్నాము. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఫస్ట్ నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా వారు కూడా సరైన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపినారు. ముఖ్యంగా చివరిగా చెప్పండి, మీ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి పేరెంట్స్కు పిల్లల పట్ల ఏ విధంగా ఉండాలని చెప్తున్నారు? మా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి అందరి పేరెంట్స్కి పోలీస్ సూర్యాపేట రూరల్ సర్కిల్ పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, మీ యొక్క పిల్లలు ఎవరైనా సరే వాళ్ళు 18 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళకు వెహికల్స్ ఇవ్వండి. అనవసరంగా వాళ్ళకు మైనర్లకు వెహికల్స్ ఇస్తే ఏమన్నా వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీలో కావచ్చు, ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా ఇన్వాల్వ్ అయితే తప్పకుండా వాళ్ళు ఏదైతే నేరం చేశారో ఆ నేరకు సంబంధించిన తాలూకా ఎఫెక్ట్ మీ మీద కూడా పడుతుంది. అది దృష్టిలో పెట్టుకోండి. దయచేసి మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ ఇవ్వకండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా మనం చూస్తున్నాము సూర్యాపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి రూరల్ సిఐ గారు కావచ్చు, లేకపోతే పెనుబాడు, చివెంల రూరల్ ఎస్ఐ గారు మొత్తం పెద్ద ఎత్తున కూడా ఇవాళ మనం చూస్తున్నాము. టౌన్ పోలీస్ స్టేషన్తో పాటు రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా పెద్ద ఎత్తున మైనర్లు కావచ్చు, లేకపోతే ట్రిబుల్ రైడింగ్ కావచ్చు, లేకపోతే డంక్ అండ్ డ్రైవ్లు వాహనాలు కూడా దొరకడం జరిగింది. ఎందుకంటే మొదటిసారి కావడం వల్ల ఖచ్చితంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన కల్పించిన పరిధిలో మాత్రం ఇంకొకసారి కనుక రెండోసారి పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అంతేకాదు ఎవరైనా ట్రిబుల్ రైడింగ్ చేసినా లేకపోతే రాంగ్ రూట్లో ముఖ్యంగా మనం చూస్తే
రాంగ్ రూట్లో ప్రమాదం మాత్రం చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళు స్పీడ్గా వస్తున్నారు, ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది. దానివల్ల చాలా కుటుంబాలు కూడా రోడ్డు పడుతున్నాయి. అందువల్ల ఎవరు కూడా రాంగ్ రూట్లో ప్రయాణం చేయకూడదు. అంతేకాదు ఎవరైనా ట్రిపుల్ రైడింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఒకవేళ కనుక మైనర్లకు కనుక బండ్లు ఇస్తే మాత్రం తల్లిదండ్రుల మీద కూడా కేసు నమోదు చేస్తామని కూడా రూరల్ సిఐ గారు పేర్కొంటున్నారు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.